శివాయ. శ్రీ కేదారేశ్వర వ్రతం కథ పూర్తి కథా విధానమును మరియు కేదారేశ్వర వ్రత ప్రాముఖ్యత విశిష్టతను ఇప్పుడు తెలియజేస్తున్నారు. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. కేదారేశ్వర వ్రత కథను చదివితే విశేషమైన ఫలితం ఉంటుంది. ఆ వ్రత పూర్తి కథ విశిష్టత ప్రాముఖ్యత ఆధ్యాత్మిక వేత్తలైనటువంటి గురువులు చెప్పినటువంటి ఈ కథను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. ఆ కేదారేశ్వరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా కేదారేశ్వరి వ్రత కథను ప్రారంభిస్తున్నాను. కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వర వ్రతము ఆచరించుట చాలా మంచిది. అలా కార్తీక పౌర్ణమికి కేదార వ్రతం ఆచరించలేనటువంటి వారు ఈ కేదార వ్రత కథను చదువుకున్నట్లయితే విశేషమైన ఫలితం లభిస్తుందని ప్రముఖ శాస్త్రవేత్తలు తెలియజేశారు. అందుకోసం కేదారేశ్వర వ్రత కథను పాఠకుల కోసం సవివరంగా అందించడం జరుగుతుంది. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతం గురించి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందని సూతుడు సౌనకాది మునులకు చెప్పెను. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చొని ఉండెను. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించుచుండిరి. ఋషులు మునులు అగ్ని వాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపావిష్టులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల సాల తమాల వకుల నారీకేల చందన పనస జంబూ వృక్షములతోను చెంపక పున్నాగ పారిజాతాది పుష్పములతోను మణిమయ మకుట కాంతులతో చెలవందు నదీనదం పర్వతములతోను చతుర్థ శుభ వనాలు పులకిస్తున్నాయి. అట్టి ఆనంద కోలాహలములో భృగురింట అను శివభక్తుడా శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగెను. అతడు వినోద సంభరితమగులగు నాట్యగతులతో సభాసదులను శివుడిని మెప్పించుచుండెను. శివుడి తనని అభినందించి అంకుతలముల గల పార్వతిని వీడి సింహాసనము నుండి లేచి భృగురిటిని తన అమృత హస్తములతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదను నందు కృంగి మొదలగు గల 100 మాగధులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి? ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరచి ఇట్లేలా చేసితిరి అని ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సంతుటకు తీసుకొని, దేవి, పరమార్థ విధులగు యోగులు నీ వలన ప్రయోజనం కలుగజేయబడదని నిన్ను ఇట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు అని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమశివుని ఇల్లాలి అయ్యుండి యాదండ ప్రమాణములకు నోచుకొని అయోగ్యురాలినా అని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను అర్జించుటకై తపస్సు నార్చునటకు నిశ్చయించుకున్నది. కైలాసమును వదిలి శరభ శూర్ణల గజాముల గల నాగ గరుడ చక్రవాక పక్షి సముదాయములతో నానావిధ ఫల పుష్ప తరుల తదాదులతో కూడుకొని సస్యశ్యామలమైన గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులేమను చూసి ఆదితి మర్యాదలు నర్చి, తల్లి, నీవెవరవు? నీవి ఎవరి దానవు? ఎటు నుంచి వచ్చితివి? నీ రాకగల కారణమేమి? ఆంతర్యమేమిటి అని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నకులు పార్వతి మిక్కిలి ఆనందించినదై యజ్ఞయాగాది క్రతువులచే పునీతమైన గౌతమముని ఆశ్రమమును నియమనిష్టాపగరిష్ఠులైన అలరారు పుణ్య పురుషులారా, పవిత్రాంగనలారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని, శివుని సతిగా నా నాతునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సర్చన సంకల్పించుకున్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చిన దానను అన్నది పార్వతి. మహర్షులారా, జగత్ కళ్యాణాభిలాషులారా, నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై
తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుడు అని పార్వతిని వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు, పార్వతీ, ఇప్సితార్థదాయకమగు ఉత్తమ వ్రతమొకటి ఉన్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవా వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసినదిగా అన్నాడు గౌతముడు. వ్రత విధానమును వివరించమని పార్వతి గౌతముడిని కోరింది. జగజ్జనని ఈ వ్రతాన్ని ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో అష్టమి ముందు ఆచరించాలి. ఆ రోజు శుచిగా స్నానాదులను ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరమగు ఏకవిశంతి దారములతో చేతికి తోరణం ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాస ఉండవలెను. ఆ మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారమును తీసుకొనవలెను. ఇలా వ్రతం ఆచరించిన నాటి నుంచి అమావాస్య వరకు పూజా క్రమములతో కేదారేశ్వరుణ్ణి ఆరాధించవలెను. ధాన్య రాశిని పోసి అందు పూర్ణ కుంభమునందు ఉంచి 21 పర్యాయములు సూత్రములను చుట్టి పట్టు వస్త్రములతో దానిని కప్పియుంచి నవరత్నములను గాని సువర్ణమును గాని ఉంచి గంధ పుష్పాదులతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష భోక్ష నైవేద్యాలను కబలీ ఫలాలను పనసలను ఆరగింపజేసి తాంబూల దక్షిణనిచ్చి వారలను తృప్తిపరచవలను. ఈ తీరును వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోదిష్ట సిద్ధిని కలగజేయును అని గౌతముడు పార్వతికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానమును అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభిష్టానుసారం తన మేనులో సగభాగం పార్వతికి అనుగ్రహించెను. అంతా జగదంబ సంతుష్టాంగురాలై భర్తతో నిజ నివాసం కైలాసముకేగెను. కొంతకాలమునకు శివభక్తి పరాయణుడగు చిత్రాంగదుడను గంధర్వుడు నందీకేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతము దాని మహత్తును విన్నవాడై మనుష్యుల లోకమునకు దానిని వెల్లడి చేయగోరి దివి నుంచి భువికేతించి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజదంతునకు కేదార వ్రత విధానాన్ని వివరించాడు. వజదంతుడు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సర్వభౌముడాయను. తదనంతరము ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అను 2 కుమార్తెలు గలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి, జనక, మాకు కేదార వ్రతము చేయుటకు అనుజ్ఞ నిమ్ము అని అడిగారు. అందుకతడు, బిడ్డలారా, నేను దరిద్రుడును, సామాగ్రులను సమకూర్చగల పాటివాడను కాను. మీరు ఆ ఆలోచనను మానుకోండి అని పలికెను. అందుక వైశ్యపుత్రికలు, నీ అనుజ్ఞయే మాకు ధనము, అనుజ్ఞనివ్వవలసిందని కోరుకున్నారు. వారిరువురు ఒక వటవృక్షం కింద కూర్చొని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వరాలకు పూజా సామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారిని ఐశ్వర్యమును సుందర రూపమును ప్రసాదించి అంతర్జతుడాయాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయస్సు వచ్చింది. సౌందర్య సోయంగం గల ఆ వైశ్యపుత్రికలలో పెద్దామె పుణ్యవతి అని ఉజ్జయిని నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రి యగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్నతురాలై కేదార వ్రతాన్ని మరిచిపోయింది. అందువల్ల ఈశ్వరునుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురయ్యింది. ఆమె భర్త ఆమెను కుమారుని రాజ్యము నుండి విడలగొట్టి వేశాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రమం పొందింది. ఒకనాడామె తన కుమారునికి చేరబిలిచి, నాయన, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురం మహారాణి. ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి
ఆమెను సహాయమర్జించు తీసుకొని రావలసింది అని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినికి వెళ్ళి పెద్ద తల్లిని కలిసి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుడిని సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వారిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపించింది. ఈ పర్యాయం కూడా మార్గమధ్యమందు చోర రూపుడైన శివుడు ఆ సొమ్మును తీసుకొని పోయాడు. మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు, ఓయి, నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతమును మానివేసిన కారణముగా ఆ సొమ్ము నీకు దక్కదు అని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతను తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియజెప్పాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతము చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయవలసినదిగా చెప్పమన్నది. అతడా ప్రకారము తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్ము ఇచ్చి వ్రతము చేయవలసిందని పెద్ద తల్లి చెప్పిన మాటల్ని చెప్పాడు. గుర్తుకు కలిగిన భాగ్యవతి భక్తి శ్రద్ధలతో కేదార వ్రతాన్ని చేసింది. ఆమె భర్త మంది మార్చలముతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకువెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరము కేదార వ్రతము చేస్తూ శివానుగ్రహం పొందింది. సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవించింది. ఎవరి కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో, ఎవరైనా ఈ కథ చదివినా విన్నా అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖముగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యం పొందుదురు అని ప్రముఖ జ్యోతిష్యవేత్తలు ఈ కథని పూర్తి చేశారనమాట. ఇదండి కేదారేశ్వర వ్రతం కథ. మన తప్పకుండా అందరూ వినాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. టమాటా అది